నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లె గ్రామం మెట్ట వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలిపారు. మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి బయలుదేరి పాండిచేరికి వెళ్తుండగా పేరాయపల్లి గ్రామం వద్ద వెనక వైపు నుండి లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే పోలీసులు 20 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన 8 మందిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి, టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ జయప్పల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరన్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. ప్రజా దర్బార్లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని, అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సామాన్య ప్రజానీకం రెవెన్యూ సమస్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం ప్రజా దర్బార్ ద్వారా బహిర్గతమైందని, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. విజయనగరం పట్టణం, విజయనగరం రూరల్, జామీ మండలాల నుంచి వచ్చిన పలువురు ఫిర్యాదుదారులు రెవెన్యూ, ఉపాధి అవకాశాల గురించి అర్జీలు సమర్పించారు. ప్రజా దర్బారులో వచ్చిన 18 అర్జీలలో 15 అర్జీలు రెవెన్యూ సమస్యలపై రావడం జిల్లాలో రెవెన్యూ సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. మరో 3 అర్జీలు ఉపాధి అవకాశాలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటికి పరిష్కారం కనుగొనాలని, ప్రజల సమస్యలకు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. చూడండి గురుగారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలో ఏదైతే ఆపరేషన్స్ ఏదైనా కవర్ అవ్వకపోతే, హెల్త్ కేర్ ఏదైనా కవర్ అవ్వకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా మంది నిరుపేద కుటుంబాలన్నింటికీ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గజపతినగర్ నియోజకవర్గానికి సుమారు 150 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది
ఈరోజు సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి చెక్స్ అందించడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీవెన్స్ లో ప్రధానంగా వచ్చినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కి దాన్ని సాల్వ్ చేసే దశగా మాట్లాడడం జరిగింది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండమని, ప్రజల సమస్యల పట్ల పనిచేయమని మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు వారానికి ఒకసారి గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈరోజు నేను జిల్లా పార్టీ కేంద్రాలలో గ్రీవెన్స్ సిస్టమ్ పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఇష్యూస్ తీసుకొచ్చారో దాన్ని సాల్వ్ చేసేటప్పుడు పనిచేస్తాం. కడప జిల్లా పోరుమామిలలో సిఐటియు ఆధ్వర్యంలో 4 నల్ల లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి లేబర్ చట్టాలను ఆధునీకరించాలనే పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా అనేక కార్మిక వ్యతిరేక నిబంధనలను ఈ కోడ్లతో చొప్పించారన్నారు. ఇప్పటి వరకు 100 మంది కూలీల కంటే ఎక్కువ మంది ఉన్న సంస్థల్లో లే ఆఫ్ లాకౌట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 300కు పెంచి 300 మందికి లోపు ఉన్న ఫ్యాక్టరీలను యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు మూసేయవచ్చని చెప్పారు. ఇది కార్మికుల ఉద్యోగ భద్రతపై నేరుగా దాడి అన్నారు. యాజమాన్యాలకు బెదిరింపులో ఆయుధం ఇచ్చినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయని 29 కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు గౌసియా బేగం, కార్మిక నాయకులు రవి, జమాల్, హంద్రియా, బీబీ, మేరీ, ఓబులమ్మ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు భైరవ్ ప్రసాద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు నల్ల చట్టాలు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి లేబర్ పైన ఉక్కుపాదము ఈ ప్రభుత్వం మోస్తా ఉంది. బ్రిటిష్ కాలం నాటి 44 చట్టాలను కార్మికులకు అందిస్తే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 4 లేబర్ కార్డులు చేసి 4 లేబర్ కోళ్లను చేసి ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఉక్కుపాదంతో తొక్కుతా ఉంది. ఇది చాలా దుర్మార్గమని సిఐటియుగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ 4 లేబర్ కార్డులు తీసుకొని వస్తే ఒకటి 3 కార్మికులు ఉంటే వాళ్ళకు 300 కార్మికులతో మనము వచ్చేసి యూనియన్ చేసుకోవచ్చు. 100 మంది ఉంటే చేసుకోలేదు అని చెప్పేసి జరుగుతూ ఉంది. గతంలో ఈ 44 చట్టాలు ఉన్నప్పుడు మనము ఒక యూనియన్ పెట్టుకోవాలంటే 10 మంది 20 మంది ఉన్నారు యూనియన్ పెట్టుకునే రకంగా ఉన్నది. ఇప్పుడు యూనియన్ లేకుండా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల వైపైన ఉక్కుపాదం మోస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ నల్ల చట్టాలను తీసుకొని వచ్చినది, ఈ లేబర్ నల్ల చట్టాలను రద్దు చేసుకొని ఉన్నటువంటి 29 చట్టాలను తీసుకొని వచ్చి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షం అయితే పెద్ద ఎత్తున మరో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టామని సిఐటియుగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటియు జిందాబాద్ జిందాబాద్. 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. 4 నల్ల చట్టాలు రద్దు చేయాలి. 4 నల్ల చట్టాలు రద్దు చేయాలి. అనంతపురం జిల్లా గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు మాజీ దేవరగట్టు చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తన సొంత గ్రామం కర్నూలు జిల్లా గుమ్మనూరులో వెలసిన బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోదరుడు గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కుటుంబ సభ్యుల మధ్యలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 100 వాహనాలలో ఆలూరుకు బయలుదేరి చెక్పోస్టు రోడ్లో భారీ మొత్తంలో బాణాసంచా కాల్చి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భారీ ర్యాలీగా బయలుదేరి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సోదరులు అయినటువంటి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు నారాయణ స్వామి మరియు అభిమానుల మధ్య కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి తిరువూరు మండలంలోని వావిలాల రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వావిలాల రాజగూడెం గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని రైతులను కోరారు. పలువురు రైతులు ఒక్కరోజులోనే వారికి ధాన్యం సొమ్ము వారి ఖాతాలో జమ అయినట్లు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక రైతులకు టార్పాలిన్ అందుబాటులో ఉన్నాయని ఎవరికైనా అవసరమైతే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలని తెలియజేశారు. తదుపరి తిరువూరులోని సాయి మణికంఠ హనుమాన్ రైస్ మిల్లును తనిఖీ చేసి ఇప్పటి వరకు ఆ రైస్ మిల్లులో ఎంత ధాన్యం కొనుగోలు జరిగిందో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగమణి, మండల వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు. పోయిన దాని కన్నా కూడా ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు రోడ్లు అప్పుడు వెళ్ళిపోతున్నాయండి. అక్కడ స్టాక్ అనేది ఉంటుంది. నైట్ అయినా సరే దగ్గరుండి కాటవాళ్ళు కానీ ఎత్తి పంపించేస్తున్నాం. అసలు వీళ్ళు కూడా సొసైటీ వాళ్ళు కూడా వచ్చి చూసుకోవటం కానీ బాగా పంపించే ఇప్పటికప్పుడు చూసుకుంటున్నారు. ఆట కట్టడం కూడా వచ్చి చూసుకుంటున్నారు, పంపిస్తున్నారు దగ్గరుండి కూడా. ఏంటంటే విలేకరు అనే సంగతి తెలియదు మామూలుగా. మామూలుగా అడుగుతుంటే అక్షరాలకి చెప్పాడండి. అదే ఇలాంటి అట్లా కాబట్టి తెలియదండి. అడిగాలకే మామూలుగా ఎట్టని చెప్పాడు. వాళ్ళు రాసుకున్నారండి. వాళ్ళు ఎక్కువ స్టేట్మెంట్ రాసుకున్నారండి. మామూలు చెప్పింది తక్కువ, వాళ్ళు ఎక్కువ రాసుకున్నారు. అంతేనండి. ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదండి. ఏంటంటే వాళ్ళు కొద్ది చెప్పాలకి కొద్ది లీక్ చేసాక ఇంకెక్కువ ఎంతవరకు కానీ ఏం ఇబ్బంది చేయలేదు. మొత్తం కటింగ్ అయిపోయింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవరం, నాగలాపురం మండలాలలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల సమస్యలను అధికార యంత్రాంగానికి దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో యువనేత మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ను ఆ పార్టీ నాయకులు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గంలో కూడా శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నారాయణవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజా దర్బార్ నిర్వహించగా, నాగలాపురంలో టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరపాటి శంకర్రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్కు నారాయణవరం, నాగలాపురం మండలాలలోని గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. అమలాపురంలో జిల్లా పరిషత్ హైస్కూల్ స్థాపించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ పూర్వ విద్యార్థి ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పూర్వ విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 1975 సంవత్సరం 10th క్లాస్ చదివిన విద్యార్థులు అందరూ ఒకే విధమైన దుస్తులు ధరించి హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పీవీసీ విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య, హైదరాబాద్ నుంచి వచ్చిన మమిడిపాటి శాస్త్రి ఈ కాలేజీలో 1945 సంవత్సరం చదివి అనంతరం ఎస్కేబీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన మంతా సాంబశివ శాస్త్రి అమెరికా నుంచి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్, పీనికే శ్రీకాంత్, కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్య రాజు, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. లోపల మనసు ఎప్పుడు నిష్కల్మషంగా శుచిగా ఉండేటట్టు చూసుకోవడం ఇది భాషా సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం వైద్యం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పరిశుభ్రతని పాటించకపోవచ్చు. నేను గాంధీజీ జీవిత చరిత్ర చదివితే భారతీయులు మురికితో ఉంటారు, భారతీయులు శుభ్రంగా ఉండరు అని ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న రోజుల్లో అందరూ విమర్శ చేస్తుంటే ఆయన చాలా చిన్న పుచ్చుకుని భారతీయులందరినీ సమావేశపరిచి శుభ్రంగా ఉండవలసిన అవసరం గురించి ప్రబోధం చేస్తుండేవారు. అందుకే హై స్కూల్ స్థాపించుకుని ఆ హై స్కూల్ నుంచి ఆయన వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ బెంగళూరులో చదువుతుంటే అక్కడ బెంగళూరులో ఉంటే ఆ ట్రైన్లో వెళ్తా సత్తార్ ఎక్స్ప్రెస్ ఇక్కడికి అక్కడ నుంచి బెంగళూరుకి
సంథింగ్ ఒక ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ ఈయన ఎక్కినప్పుడల్లా కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఆ ట్రైన్స్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళతో సాన్నిధ్యం కలిగి మీరు ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అనే ఇదిలో ఆయన దాన్ని తీసుకుని ఇక్కడే మనము ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించలేమనే ఒక పట్టుదల కృషితోటి ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది. ఇంతవరకు నారాయణ నరసయ్య గారు అన్నమాట. ఆ 1948లో నేను చేరినప్పుడు జూన్లో ఎప్పుడో చేరాను. మనకి బ్రిటిష్ పాలన ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పటికి 1945 నాటికి స్వతంత్రం రాలేదు. నేను ఇక్కడ కాలేజీలో ఇక్కడ చేరినప్పుడు హై స్కూల్లో అనమాట. చేరిన 2 నెలలకి ఆగస్టు 1947లో భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు స్వాతంత్రం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజున మా పిల్లలందరూ కూడా నాకు అప్పుడు 10 ఏళ్ళు, నా మేనల్లుడికి 6 ఏళ్ళు, నాతో కూడా వాడు కూడా స్కూల్కి వచ్చేవాడు. 10 ఏళ్ళు నేను, 6 ఏళ్ళు మా మేనల్లుడు, ఇద్దరం కూడా జెండాలు పుచ్చుకుని, భారతదేశం జెండాలు పుచ్చుకుని జయజద్వానాలతో మొత్తం అమలాపురం వీధులు అన్నీ కూడా తిరిగేసాం. ఆ రోజు 1947 ఆగస్టు స్వతంత్ర దినోత్సవానికి అన్నమాట. ఏలూరు నగరంలోని చైత్ర ఆసుపత్రిపై ఏకకాలంలో అన్ని శాఖల అధికారులు శనివారం దాడి చేశారు. చైత్ర ఆసుపత్రి నిర్మాణంలోనే కాకుండా వైద్యం అందించడంలో కూడా అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వీరంతా దాడి చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ, ఏసీబీ, విజిలెన్స్, విద్యాశాఖ, డ్రగ్స్ కంట్రోల్, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖల అధికారులు ఆయా శాఖల విభాగాలను తనిఖీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఆనరబుల్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు యూనిట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు చైత్ర హాస్పిటల్ యొక్క బిల్డింగ్ నిర్వహణ మరియు పరిపాలన మొత్తం అన్ని అంశాలపైన విచారణ చేయడానికి ఏలూరు యూనిట్ వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బందితో తనిఖీకి రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ విభాగంతో బిల్డింగ్ స్టాండర్డ్స్ చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫార్మసీ మెయింటెనెన్స్ గురించి, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్ వాటి ఫైలింగ్ సిస్టమ్ మీద జిఎస్టీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఫైర్ సేఫ్టీ దాని మీద ఫైర్ ఆఫీసర్ గారు చెక్ చేస్తున్నారు. ఇలాగా మొత్తం 5 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు హాస్పిటల్ యొక్క అన్ని విభాగాలని తనిఖీ చేయడం జరుగుతుందండి. తనిఖీ కొనసాగుతుంది. ఫైండింగ్స్ అన్ని కూడా హెడ్ ఆఫీస్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్, గ్రీన్ సిటీ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్, సాయి సుధీర కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్, గ్రీన్ సిటీ అధ్యక్షులు లయన్ జ్యోతిర్మయాచారి అధ్యక్షతన ఈసీఐఎల్ సాయి సుధీర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కుషాయిగూడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఇన్నారెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2 నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ సిటీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ లైన్ జ్యోతిర్మయాచారి ఫీజుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటరెడ్డి లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు. అందరి కలిసి ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బ్లడ్ అనేది అందరికీ అవసరం. అలాంటి బ్లడ్ని మనం సాధ్యమైనంత వరకు మనం దానం చేస్తూ నలుగురి ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. అందరూ కూడా ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ ఏదైతే చేస్తున్నారో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈరోజు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని ఇనాగ్రేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు 200 కోట్లతో వైరా నియోజకవర్గంలో 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జిల్లా సిపి సునీల్ దత్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు వైరాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200% ఛార్జీలు పెంచింది తమ ప్రభుత్వమే అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్య ద్వారానే ఉన్నత స్థానానికి చేరుతున్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిళలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారన్నారు. నేను నా రాజకీయ జీవితం ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరు నాకు తెలుసు, ప్రతి మనిషి నాకు తెలుసు, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలిసి ఈ ప్రాంతాల అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకే ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు కావాలో మీ ప్రాంత శాసనసభ్యుని మరీ ప్రత్యేకంగా పిలిపించుకొని కావాల్సిన కార్యక్రమాలని కూడా రాసుకొని ఎప్పటికప్పుడు వాటిని శాంక్షన్ చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్న పనుల పర్యవేక్షణ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే విద్యతో పాటు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో గుర్తించే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి నేను భూ పూజ గతంలో చేసుకున్నాం. ఆ పనులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన నిధులు కూడా 2 స్లాబ్లు కూడా అయిపోయినాయని చెప్తా ఉన్నారు. వారికి కావాల్సిన నిధులు కూడా వెంటనే త్వరితగతిన రిలీజ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఆనాడు 2022 బహుశా అనుకుంటున్నాం 2022 వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డ కాకినాడకు చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన అణుమండల నబీన్ ను దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని వీసా కోసం విడతల వారీగా 8,40,000 వసూలు చేశాడు. ఆయన ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. నిందితుని వద్ద నుండి సైబర్ నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 5గురిని ఎలాగే మోసం చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అంతరాష్ట్ర సైబర్ నేరస్తుని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తును ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రోల్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి, హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము ఇట్లా దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతను డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ న్యూస్. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.